వావ్! డాక్టర్ సాహబ్ యోగా మాట్ మీద కూర్చున్నారు. ప్రతి వీడియో వెనుక ఒక కథ ఉంటుంది. ముందుగా కథ ప్రారంభిద్దాం. తర్వాత ఫలితాలు పాలిసిస్ బాధితులకు ఎలా సహాయపడతాయో తెలుసుకుందాం. చాలా ప్రొఫెషనల్స్ వస్తారు. కానీ యోగా టీచర్ పాలిసిస్ చికిత్సకు వస్తాడని ఆశించం. కాబట్టి ఇప్పుడే నోమిలీ అంటే ఏమిటంటే చాలామంది ప్రొఫెషనల్లు వస్తారు. కానీ మనకు అత్యంత తక్కువ ఆశ ఉంటుంది. ఒక యోగా టీచర్ పాలిసిస్ చికిత్స తీసుకోవడానికి వస్తాడని. యోగా టీచర్ వచ్చినప్పుడు మేము అతనితో మాట్లాడాము మరియు అతను చాలా కాలం క్రితం యోగాను విడిచిపెట్టాడని గ్రహించాము. ఇప్పుడు మళ్ళీ అలాంటి యువతను దత్తత తీసుకోవాలనుకుంటున్నారు. అతను ఒక యువకుడిని దత్తత తీసుకోవడం గురించి మాట్లాడుతున్నప్పుడు నేను అతనిని అడిగాను, మీరు ఏమి చేయాలనుకుంటున్నారు? నేను బరువుగా చేయాలనుకుంటున్నాను. ఎలా చేస్తావు? ఒక చేతి పని చేయడం లేదు. అది పని చేయడం లేదు. మీరు ఎలా చేయబోతున్నారు? డాక్టర్ సాహబ్, మీరు నాకు కేవలం అనుమతి ఇవ్వండి. మిగతా విషయాలను మేము స్వయంగా చూసుకుంటాం. తర్వాత వచ్చే నెలలో నేను అడిగాను, భామరి జరిగిందా? వారు చెప్పారు, ఇది మంచి విధంగా జరగలేదు. కాబట్టి అది మంచి మార్గంలో జరగలేదు. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, భామరి ఒక చేతితో చేస్తే లేదా 2 చేతుల్లో శక్తి వచ్చిన పేషెంట్లు ఎలా లాభం పొందవచ్చు, ఎందుకంటే తెలుసుకోవడం చాలా అవసరం. కాబట్టి ముందుగా భామరి ఎలా చేయాలో అర్థం చేసుకుందాం. మీ అంగుళాలను చెవుల రంధ్రాలను మూసి వేళ్లను ముఖంపై ఉంచండి. శబ్దం విడుదల సమయంలో వైబ్రేషన్ మీ వేళ్ల ద్వారా అనుభవమవుతుంది. ఇది మెదడులో వ్యాపిస్తుంది. సాసంద్ మీరు ఎప్పుడైనా శబ్దం విడుదల చేసినప్పుడు మీ వేళ్ల ద్వారా వైబ్రేషన్ మీకు అనుభవమవుతుంది. ఇది మీ మొత్తం మెదడులో వ్యాపించటం ప్రారంభిస్తుంది. ఇది మీకు అనుభవమవుతుంది. ఇప్పుడు సరిగ్గా ఉన్న చేతులు కొంచెం బలహీనత ఉన్నవారు వారు పూర్తిగా చేయగలరు. ఎక్కువగా లుక్వీ పేషెంట్లు, పాలిసిస్ పేషెంట్లు సాధారణంగా వారి ఒక చేతి పని చేస్తుంది కానీ మరొక చేతి పని చేయడం లేదు. మీరు ఒక పనిని ఎందుకు ఆపివేసి మీ చేతులు చేస్తున్న పనిని ఎందుకు ఉపయోగించుకుంటారు? నేను మీకు అర్థం చేసుకుంటాను. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే నా కుడి వైపు క్లాట్ వచ్చినప్పుడు నా ఎడమ వైపు మూసుకుపోతుంది. అంటే నా కుడి వైపు ఉన్న చేతి బాగా ఉంది. నా గడ్డ కూడా అక్కడే కుడివైపు. కాబట్టి నేను ఈ విధంగా చేస్తే మరియు నా అర్ధ తలలో వైబ్రేషన్ వస్తే అది తక్కువగా వస్తే కూడా అది ప్రయోజనకరమే. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ వైబ్రేషన్ను మెదడులో పంపించడం వల్ల నా క్లాట్ బయటకు వస్తుందా? అటువంటి పరిశోధన జరగలేదు. అందులో ఇది చెప్పబడలేదు. భామరి చేయడం వల్ల క్లాట్ కరిగిపోతుందా? లేదా మీ మానసిక స్థితిలో మార్పు వస్తుందా? కానీ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే మనం భామరి చేస్తున్నప్పుడు మనం గాఢంగా శ్వాస తీసుకుంటున్నాం, పొడవుగా శ్వాస తీసుకుంటున్నాం, చెట్లలో చాలా గాలి నింపుతున్నాం. మరియు ఈ ఆక్సిజన్ మీ మెదడులోకి వెళ్ళినప్పుడు సర్క్యులేట్ అవుతూ మీ మెదడులోని సెల్స్ పునరుజ్జీవించడంలో సహాయపడుతుంది. నేను నా ప్రతి వీడియోలో న్యూరోప్లాస్టిసిటీ గురించి మాట్లాడటానికి వచ్చాను. ఎందుకంటే న్యూరోప్లాస్టిసిటీనే ఒకే ఒక్క మార్గం. దాని ద్వారా ఒక పాలిసిస్ పేషెంట్ తనలోనే పునరుద్ధరణ తీసుకురావచ్చు. ఇప్పుడు న్యూరోప్లాస్టిసిటీ స్వయంగా జరగదు కాబట్టి దానికి కొంత గౌరవం అవసరం. అవును కదా? కాబట్టి ఆహారం, వ్యాయామం లేదా మీ అధిక ఆక్సిజన్ స్థాయిలతో మీ వ్యాయామం ఈ 3 కలిసి పేషెంట్ను పునరుద్ధరించడంలో సహాయపడతాయి. భామరి ఏ పాలిసిస్ పేషెంట్కు లాభం చేకూర్చకపోతే నష్టం కూడా చేకూర్చదు. కాబట్టి ఉన్న పేషెంట్లు అందరూ సాస్తో అనుసంధానించబడిన రాజభవనాలు. నేను కొన్ని నెలలు, కొన్ని రోజులు కాదు, కొన్ని వారాలు కాదు, కొన్ని నెలలు కావాలని కోరుకుంటున్నాను. మీకు ఉన్న సామర్థ్యం ప్రకారం మీరు రోజువారీగా కష్టపడాలి. మీరు ఒక పని ఆపగలిగితే ఒక పని ఆపండి. మరొక పని మీ రెండో చేతితో ముట్టి కూడా ఆపితే పని జరుగుతుంది. ఈ విధంగా కూడా మీకు వైబ్రేషన్ బాగా అనిపిస్తుంది. మీకు మొత్తం వేళ్లను ముఖంలో వ్యాపించాల్సిన అవసరం లేదు. మీరు ఒక చేతితో చేస్తే రెండో చేతి పైకి ఎగురుతుంది, చెవికి చేరుతుంది. కాబట్టి చెవి మూసినప్పుడు వేళ్లు తెరుస్తాయి, పూర్తిగా తెరుస్తాయి. చేతులు పూర్తిగా కదలకపోతే కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు చేయగలిగినంత వరకు ప్రయత్నించండి. మీరు అన్ని విషయాలను కలిసి చేస్తే మీరు సుఖంగా ఉంటారు.
మనం ఆక్యుపేషన్ హర్పీ చేస్తే, మనం పానీ డైట్‌ను చాలా బాగా చూసుకుంటే, సిటీని ప్రమోట్ చేయడానికి మందులు తీసుకుంటే, ఈ చిన్న చిన్న విషయాలు మన జీవితంలో మార్పు తీసుకురావడానికి చేస్తే మన ఫలితాలు త్వరగా వస్తాయి. ఇప్పుడు ఎంత వేగంగా వస్తారు? నేను మీకు పేషెంట్‌ను కలవాలని